ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గుంటూరు భారతీయ విద్యాభవన్ ఈ యొక్క కేంద్రంలో జరుగుతున్నటువంటి అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వేదికను అలంకరించిన రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సిఇఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఏకే పరిడా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ కోశాధికారి శ్రీ పి రామచంద్రరాజు గారు, రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ కోఆర్డినేటర్ బివిఎస్ కుమార్ గారు, వేదికను అలంకరించిన గుంటూరు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, ప్యాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ రోటరీ, సేవారంగంలో పేరెన్నికగన్న శ్రీ వడ్లమాని రవి గారు, ఇక్కడకు విచ్చేసినటువంటి అశేషమైన రక్తాన్ని ఆంధ్రదేశంలో ఎటువంటి కొరత లేకుండా చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహనీయమైనటువంటి వివిధ సంస్థలు, వ్యక్తులు ఇక్కడకు విచ్చేసి ఈ ప్రాంగణంలో ఉన్నారు. రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తెలియచేస్తున్నాను. ఈరోజు కార్ల్ ల్యాండ్స్టీనర్ గారు వారి పుట్టినరోజు. ఆస్ట్రియా దేశానికి సంబంధించిన ఒక గొప్ప బయాలజిస్టు ప్రపంచ మానవాళికి ఒక అద్భుతాన్ని అందించారు. ఏమా అద్భుతం అంటే, రక్తం అంటే ఒకటే అనుకునేటటువంటి పరిస్థితులలో ఆ విధంగా రక్తాన్ని ఎక్కించుకుని ఎంతోమంది చనిపోతుంటే, రక్తం అనేది ఒకటిగా ఉండదు, దానిలో గ్రూపులు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకుని దేనికి అవి ఎక్కించకపోతే మానవులు చనిపోతారు అని కనిపెట్టినటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసుకున్నది ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా. ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దేనికి గుర్తు అంటే, ఎక్కడైనా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే ప్రాంతంలో సైతం రెడ్ క్రాస్ జెండా పట్టుకుని నిలబడగలిగినటువంటి ఏకైక సంస్థ రెడ్ క్రాస్ మాత్రమే. ఈ రోజున ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి మధ్య శాంతి చర్చలు కానీ, వాటి మధ్య ఒడంబడికలు కానీ, వాటి మధ్య వారి యొక్క ఖైదీలను అప్పగించుకునేటటువంటి కార్యక్రమం కానీ, ఇటువంటిదంతా కూడా రెడ్ క్రాస్ సంస్థ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక తటస్థ వ్యవస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి గుర్తించబడి 4 సార్లు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక సంస్థ రెడ్ క్రాస్. ఈ సంస్థ ఆ విధంగా యుద్ధ సమయాల్లోనే కాకుండా ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, నిన్నగాక మొన్న అహ్మదాబాద్లో విమానం పడిపోతే అక్కడకు వెళ్ళి రెడ్ క్రాస్ ఇది వేసుకుని సర్వీసెస్ అందజేస్తున్నారు రెడ్ క్రాస్ వాలంటీర్లు. ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన, ప్రమాదాలు సంభవించిన ముందుండేటటువంటి వారు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులు. వీటికి మాత్రమే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా మరొక విషయంలో రెడ్ క్రాస్ గుర్తింపబడింది. అది ఏమిటంటే రక్త నిధులను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించేటటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ నిర్వహిస్తూ ఉంది. మన దేశంలో రెడ్ క్రాస్ 100 బ్లడ్ బ్యాంకుల్ని నిర్వహిస్తూ ఉంటే మన గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 20 బ్లడ్ బ్యాంకులు అందులో మనమే నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ 20 బ్లడ్ సెంటర్స్ ద్వారా, ఇప్పుడు బ్లడ్ సెంటర్స్ అంటున్నాం, ఈ 20 బ్లడ్ సెంటర్స్ ద్వారా సుమారుగా 1,00,000 పైబడి యూనిట్లను మనము ప్రజలకు అందచేస్తూ ఉన్నాం. ఈ యొక్క 1,00,000 యూనిట్లు కేవలము ఆపద వారికే కాకుండా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు 5,000 పైబడి యూనిట్లని వారికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఉచితంగానే కాదు, 7 కేంద్రాలలో ప్రతి మంగళ శుక్రవారాల్లో వారికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తూ ఉన్నాం. ఈవేళ మన లక్ష్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఏమిటి లక్ష్యంగా నిర్దేశించుకుంది అని అంటే ఈ 20 బ్లడ్ సెంటర్స్లోనూ కూడా అత్యున్నతమైన నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా సురక్షితమైన మరింత చక్కటి రక్తాన్ని అందించాలని, ఇంకా మెరుగైనటువంటి సేవలను అందించాలని మనము ఒక విజన్గా పెట్టుకుని ఈ మధ్యనే ఏర్పడినటువంటి నూతన నాయకత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ యొక్క 20 బ్లడ్ సెంటర్స్ వారిని కూడా మొన్న కాకినాడ పిలిచి వారికి ఆధునిక పరిజ్ఞానం మీద ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్లో అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లను వివిధ ప్రాంతాల నుంచి పిలిచి వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న అంతర్జాతీయ మన తెలసీమియా దినోత్సవము, వరల్డ్ రెడ్ క్రాస్ డే రెండు కూడా ఒకే రోజు వస్తాయి, May 8th. ఆ రోజు గవర్నర్ గారి చేత శ్రీకాకుళములో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ని ప్రారంభం చేశాం. మాకున్నటువంటి 15 కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఉచితంగా రక్తాన్ని ఎక్కించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మొన్ననే నేను సియాటిల్ వెళ్ళాను. వెళ్ళి అక్కడ రెడ్ క్రాస్ను సందర్శిస్తే వారు చెప్పారు, 1 సంవత్సరంలో 48,000 యూనిట్లు ఒక్క సియాటిల్ రెడ్ క్రాస్ కలెక్ట్ చేసింది. మనము చాలా చైతన్యవంతులం అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో కూడా రక్తదానం గురించి చైతన్యం గతం కంటే బాగా పెరిగింది. రకరకాల కారణాల వలన, అది సినీ నటులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వారు వివిధ రకాలుగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ కారణంతో మన రాష్ట్రంలో రక్తదాన ఆవశ్యకతని కొంచెము చైతన్యం తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఇంకా 10-15% రక్తం కొరత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా వేసవి కాలంలో రక్త నిల్వలు నిండుకొని తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రెడ్ క్రాస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సమ్మర్ని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించడం జరిగింది. ఈ సేవలతో పాటుగా ఈ మధ్యనే గౌరవ మంత్రివర్యులు ఆల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్లో జన ఔషధి నిర్వహించేటటువంటి మహత్తర కార్యక్రమాన్ని రెడ్ క్రాస్కి అప్పచెప్పడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచడానికి, ప్రజలకు ఉన్నటువంటి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయడానికి. ఎందుకనంటే రెడ్ క్రాస్ వ్యవస్థ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు, దేశ స్థాయిలో రాష్ట్రపతి గారు అధ్యక్షులుగా నిర్వహించబడేటటువంటి వ్యవస్థ ఇది. ఇంకా ఏ వ్యవస్థ కూడా ఇంత గొప్పతనం ఆపాదించబడలేదు. పైగా యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా రెడ్ క్రాస్ ఏర్పడింది. 100 ఏళ్ల పైబడి మన దేశంలో సర్వీసెస్ని అందచేస్తూ ఉంది. ఇటువంటి అన్ని సర్వీసెస్ని నిర్వహించడంలో పేరొందినటువంటి రెడ్ క్రాస్ ఇప్పుడు వివిధమైనటువంటి సేవా కార్యక్రమాలను పెంపొందించుకుంటూ ఉంది. అది క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, నెల్లూరులో నిర్వహింపబడేది, లేదా కాకినాడలో నిర్వహింపబడేటటువంటి తెలసీమియా కేర్ యూనిట్స్ కావచ్చు, లేదా ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, లేదా డిజేబుల్డ్ చిల్డ్రన్స్ హోమ్స్ కావచ్చు.
ఇట్లా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో ఈవేళ రెడ్ క్రాస్ తన సేవను విస్తృతం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉంది. అందుకే ఇంకా మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. దానికి ఎప్పుడూ కూడా మాకు అండాదండాగా ఉన్నటువంటి గౌరవ ఆరోగ్య శాఖ మాత్యుల్ని మనందరి తరపున మేము హృదయపూర్వకంగా వారిని అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో హెచ్పివి వ్యాక్సిన్ ఈవేళ మీకు తెలుసు, ఆడపిల్లలకు వ్యాక్సిన్ వచ్చింది. ఈ యొక్క క్యాన్సర్ నివారించడానికి అది ఒక గొప్ప ఔషధంగా మనం వ్యాక్సిన్గా గుర్తింపబడింది. దానిని నిర్వహించడానికి కూడా మేము ముందుకొస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఒక 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 8-12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అట్లాగే గుంటూరు జిల్లాలో నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించబోతా ఉన్నాము. గవర్నర్ గారు దాన్ని ప్రారంభం చేయడానికి వారు ముందుకొచ్చారు. వెంటనే కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే దాన్ని ప్రారంభం చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ముందుకు వస్తుందని మీకు తెలియచేస్తూ, ఈ రోజున ఇక్కడ అనేక మంది గొప్ప సంస్థల నుంచి ప్రతినిధులు వచ్చారు, గొప్ప సంస్థల అధినేతలు వచ్చారు. వారందరూ కొన్ని వేలాది యూనిట్లు రెడ్ క్రాస్ ద్వారా, ఇందాక ఏదైతే నేను చెప్పిన ఆ 1,00,000 యూనిట్లు, వీరందరి కృషి వలన మనం చేయగలుగుతూ ఉన్నాం. ఈవేళ ఇందాకనే మన ఆరోగ్య శాఖ మాత్యులు ప్రెస్ వారికి చెప్తా ఉన్నారు, 20% అవసరాలని రెడ్ క్రాస్ తీరుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో, 20% అవసరాలని. దానికి మీరు ఆలంబనగా ఉన్నారు. వేలాది యూనిట్లు ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, సీ పోర్ట్స్లో, ఇండస్ట్రీస్లో అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. అదేవిధంగా ఇండివిజువల్ డోనార్స్ ఉన్నారు. ఈవేళ 6గురిని రాష్ట్రమంతటి నుంచి పిలిచాం. వారు 100కు పైబడి సార్లు ఒక్కొక్కరు డొనేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అదేవిధంగా డోనర్ మోటివేటర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి రెడ్ క్రాస్ దగ్గరకు తీసుకుని వచ్చి మోటివేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ ఈరోజు పిలిచి మన ఆరోగ్య శాఖ మాత్యులు వారి చేతుల మీదుగా వారిని గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా రెడ్ క్రాస్ తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ రోజున ప్రత్యేకంగా వారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు హృదయపూర్వకంగా వారిని కృతజ్ఞత తెలియచేసుకుంటూ సెలవు.